స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. గురుగారు, మంత్రాలలో శాంతి మంత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ శాంతి మంత్రాలకు అధిదేవత ఎవరు? ఏది చదివినా మనం చిట్ట చివర ఓం శాంతి 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 అని చదువుతూ ఉంటారు, తాపత్రయం వినాశనం కావటానికి. అయితే ఇందులో ఒక 2 మంత్రాలు ఉన్నాయి శాంతి మంత్రాల్లో. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి ఈ 3 మంత్రాల్లోనూ తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి 2 శాంతి మంత్రాలకి 2 అధిదేవతల కింద మన వాంగ్మయం చెప్తోంది. మొదటిది చూద్దాం. తమసోమా జ్యోతిర్గమయ. తమసః అంటే చీకటి, మా వద్దు, జ్యోతిహి వెలుగు అంటే వెలుగు వైపుకి, గమయ నువ్వు వెళ్ళు అని. ఈ శాంతి మంత్రం ఏదైతే ఉన్నదో దీనికి అధిదేవత అంటే పూజించవలసినటువంటి దేవత, దీనికి అధికారి ఎవరంటే సూర్య భగవానుడు. సూర్యుడు అనేటువంటి పేరులోనే మనకు తెలుస్తోంది. సూరయతి ఇది సూర్య, ప్రేరేపించేటువంటి వాడు అని చెప్పి. అంటే అప్పటిదాకా మనకు ఒక బద్ధకం ఉంటుంది. రాత్రిపూట మనకు ఉన్నటువంటి ఈ బద్ధకాన్ని పోగొట్టి ఒక చైతన్యాన్ని మనలో ప్రేరేపించేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన్ని సూర్య అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. అటువంటి సూర్య భగవానుడు తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి శాంతి మంత్రానికి అధిదేవత, అధికారి. అంటే ఆయన్ని గనక మనం ఈ శాంతి మంత్రం జపిస్తూ సూర్య భగవానుడిని గనక తలుచుకుంటే మనలో చైతన్యాన్ని ఆయన బాగా పెంచుతాడు. ఆ చైతన్యం ఆరోగ్య చైతన్యం కావచ్చు, ఐశ్వర్య చైతన్యం కూడా కావచ్చు. ఇక 2వ మంత్రం మృత్యోర్మా అమృతం గమయ. ఈ మృత్యోర్మా అమృతం గమయ అనేటువంటి శాంతి మంత్రానికి అధిదేవత, అధికారిని సరస్వతీదేవి. ఇదేంటండి? అది సూర్యుడంటే బాగానే ఉంది, తమస్సు చీకటి అన్నారు, జ్యోతి అన్నారు. ఇక్కడ మృత్యోహుమా, మృత్యువు వద్దు, అమృతం గమయ, అమృతం వైపు నన్ను నడిపించు. ఇక్కడ వేరే ఏ దేవతో, పార్వతీదేవో, కాళిక అమ్మవారో ఇలా అంటే బాగుంటుంది, కానీ మృత్యోర్మ అమృతం గమయ అన్నప్పుడు దీనికి అధికారిని సరస్వతీదేవి ఎలా అయింది? పెద్దవాళ్ళు దీనికి సమన్వయం ఏం చెప్పారంటే, లోకంలో మనం ఎప్పుడూ కూడా మృత్యువు వద్దు అని కోరుకోవాలట. మృత్యువు వద్దు, నాకు కావాల్సింది ఏంటంటే అమృతం కావాలి అని చెప్పి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ మంత్రం పదే పదే అనుకోవాలి. మృత్యువు వద్దు అని అంటే అక్కడ నుండి సావు. అంటే మనిషి మామూలుగా గనక చనిపోతూ ఉంటే మళ్ళీ జన్మని ఎత్తవలసి ఉంటుంది. మళ్ళీ ఆ తల్లి కడుపులో ఆ మలమూత్రాల్లో పిండంలాగా తేలవలసి ఉంటుంది. ఆ కంపుని భరించవలసి ఉంటుంది. స్వామి, అందుకే నాకు మృత్యువు వద్దు. ఏదైతే చిట్ట చివరి శ్వాస ఉన్నదో ఆ శ్వాసే ఈ జీవికి చిట్ట చివరి శ్వాస కావాలి. ఇక మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు. ఈ జన్మే అన్ని జన్మలకి చిట్ట చివరి శ్వాస కావాలి. నన్ను అమృతం గమయ, అమృతత్వం వైపు నడిపించు. అంటే మృత్యువు లేనటువంటి మార్గంలోకి నన్ను నడిపించు. చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలమ్మా. మృత్యువు లేని మార్గం అని అంటే పుట్టుక అనేది ఎప్పుడైతే ఉందో ప్రతి జీవికి సావు అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మృత్యువు లేకుండా ఉండటం అంటే దాన్ని అమృతము అంటారు, అమర్త్యము అంటారు. కాబట్టి అమృతత్వం నాకు ప్రసాదించు అని అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా చేయటమే అమరత్వం. అది నాకు ప్రసాదించు. అది చెయ్యగలిగింది సరస్వతీదేవిట. సరస్వతి అంటే ఉన్న చోటు నుంచి పైకి లేవనెత్తున్నది అని ఒక అర్థం, సరస్వతి అనే పదానికి అర్థం. కాబట్టి మనం ఇప్పుడు కింద పడి ఉన్నాం, ఈ జన్మల చక్రంలో మనం కింద పడి ఉన్నాం. ఈ కింద పడి ఉన్నటువంటి మనల్ని, ఈ మృత్యు పాశ బద్ధులమైనటువంటి మనందరినీ కూడా పైకి లేవనెత్తగలిగింది సరస్వతీదేవి. కాబట్టి ఈ మంత్రానికి అధిదేవతగా సరస్వతిని చెప్పారు. కాబట్టి మృత్యోర్మా అమృతం గమయ అనేటువంటి శాంతి మంత్రాన్ని జపిస్తూ సరస్వతి అమ్మవారిని తలుచుకుంటే వాళ్ళకి
మళ్ళీ ఈ చిట్ట చివరి జన్మే చిట్ట చివరి జన్మగా పరిణమిస్తుంది, మళ్ళీ జన్మ ఎత్తరు. అందువల్ల అమృతం గమయ అటువంటి స్థితిని ఆ అమ్మ మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. గురువుగారు, భారవి రచించినటువంటి కిరాతార్జునీయంలో భీముడిని దుష్టుడిగా పేర్కొన్నారు. భీముడికి ఆ దుష్టత్వాన్ని ఎందుకు ఆపాదించారు? నిజమే కదా, పాండవుల్లో వాయుదేవుడి యొక్క అంశతో పుట్టినటువంటి భీమసేనుణ్ణి, వాయుదేవుడంటే ఒక్క నిమిషం ఆయన లేకపోతే మనం ఊపిరాడదు ప్రపంచంలో ఎవరికైనా సరే, అంత గొప్ప మహిమాన్వితుడైనటువంటి వాడు వాయువు. అటువంటి వాయుదేవుడి యొక్క అంశతోటి అనుగ్రహంతో పుట్టినటువంటి భీమసేనుణ్ణి భారవి అనేటువంటి మహాకవి కిరాతార్జునీయం అనేటువంటి మహాకావ్యంలో దుష్టద్విరద అన్నాడు. ద్విరదము అంటే ఏనుగు అని అర్థం, దుష్టుడైనటువంటి ఏనుగు అన్నాడు. ఈ మాట అన్నది మామూలు వాడు కూడా కాదు, ధర్మరాజు అంటాడు. ధర్మరాజు గారితోటి భీమసేనుడు వాదిస్తూ ఉంటాడు. వాదిస్తూ ఉంటే అతన్ని అదుపులో పెట్టాలి అని చెప్పి దుష్ట దిరదత్వాన్ని పూనకయ్యా, ఆ రకంగా నువ్వు ఉండకు, అంటే దుష్టమైనటువంటి ఏనుగులాగా ఉండకు. దుష్టము అంటే ఇక్కడ అర్థం మనం లోకంలో అనుకుంటున్నటువంటి దుష్టత్వం కాదు. ఇక్కడ దుష్ట శబ్దానికి అర్థం ఏంటంటే మదము అని అర్థం. ఏనుక్కి మదం ఉంటుంది, మద జలం కుంభస్థలం నుంచి ఆ చెక్కిళ్ళ మీదకి దానికి ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని మద జలము అంటారు. మదం ఎక్కి ఉన్నటువంటి ఏనుగు ఎవరు ఏం చెప్పినా కూడా వినదు. ఓ భీమసేన, నువ్వు కూడా ఎవరు ఏం చెప్పినా కూడా వినేటువంటి స్థితిలో నువ్వు లేవు. అందువల్ల నువ్వు దుష్టద్వరదంలాగా ఉన్నావు. అంటే మంచిని చెప్తే వినిపించుకోకుండా నీదైనటువంటి భంగిమలో నీదైనటువంటి వాక్కులతోటి ఇతరులందరినీ కూడా నీ వైపుకు తిప్పుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఏనుగు కనుక మావటివానికి లొంగకుండా, అంటే అంకుశం పెడితే లొంగుతుంది, అంకుశం లేకుండా ఉన్నటువంటి మదమెక్కినటువంటి ఏనుగు ఇష్టమొచ్చినటువంటి రీతిగా ఏ సంచారం చేస్తుందో ఆ రకంగానే నువ్వనుకున్నది నిజమని నమ్ముతూ మమ్మల్ని అందరినీ లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు దుష్టద్విరదవత్, ఆ మదమెక్కిన ఏనుగులాగా అనేటువంటి సందర్భంలోనే దుష్టపదాన్ని వాడాడు. కానీ మనం లోకంలో అనుకుంటున్నటువంటి దుష్టత్వం భీమసేనుడిలో లేదు. కాబట్టి కవి యొక్క మాటల్లో సందర్భానుసారంగా మనం అర్థాలని స్వీకరించాలి. ఇక్కడ దుష్టత్వం అనేది మదం యొక్క లక్షణం. గురువుగారు, ఆలయాలలో అనేక సంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దైవానికి అలంకరణ చేసే సమయంలో కానీ, నివేదన చేసే సమయంలో కానీ భక్తులు చూడకుండా ఒక తెర వేస్తారు. ఎందుకు అలా చేస్తారు? ఆగమ శాస్త్రాలు అని చెప్పి, అంటే దేవాలయాలకి సంబంధించినటువంటి శాస్త్రాలు, గుళ్ళు ఎలా కట్టాలి, గుళ్ళల్లో ఉండేటువంటి పూజా కార్యక్రమాలు ఎలా జరపాలి, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాల్లో రాసి ఉంటారు. అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం సంక్షిప్తంగా ప్రస్తావించుకుందాం. మనం ఇప్పుడంటే బహిరంగంగా ఎలా పడితే ఒంట్లో కొంచెం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఇందాక భీమసేనుడిలాగా ఇష్టం వచ్చినట్లుగా భోజనాలు చేస్తున్నారు. భోజనం అనేది నలుగురు చూడకూడదు. నిజానికి చెప్పాల్సి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి పిల్లల వరకే, అంతేగాని బజార్లో వచ్చి కూర్చొని మేము భోజనం చేస్తున్నాం సుమా అని చెప్పి నలుగురికి చూపించకూడదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళో కూడా ఆ కంచాన్ని పెట్టుకొని భోజనం చేసేస్తున్నారు. ఈ రకంగా నలుగురు చూడకుండా మానవులు భోజనం చెయ్యాలి అని చెప్పేటువంటి కట్టుబాటు మానవులకు ఎలా ఉందో, ఇదే పద్ధతిని ఆగమము దేవాలయాల్లో విధించింది. నైవేద్యము అంటే భోజనమే కదా, దేవుడికి పెట్టేటువంటి భోజనం. అంటే అక్కడ ఉన్నటువంటి స్వామి నిజమైన స్వామి అని నమ్ముతున్నాం. మామూలు మానవుడు గనక భోజనం చేసేటప్పుడు నలుగురు చూడకూడదు. కాబట్టి దేవుడికి భోజనం పెడుతున్నాం కాబట్టి నలుగురు చూడకూడదు అంటే ఇక్కడ ఎంత ఉదాత్తమైన భావనమ్మ. అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు మంత్రాలతోటి, స్వామి వచ్చి అక్కడ కూర్చున్నాడు కాబట్టి నలుగురు చూడకూడదని తెరవేస్తారు. ఇది తెరవేయటానికి ఉన్నటువంటి కారణాల్లో ఒకటి. రెండవది, ఇప్పటికీ కూడా తల్లులు కొంతమంది పాటిస్తున్నారు. పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు వాడు మిగతా వాళ్ళందరికంటే కూడా కొంచెం ఎక్కువ తింటాడు అనుకోండి, అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నలుగురు చూడకుండా నలుగురి యొక్క ఆ కళ్ళు పడితే నా బిడ్డకి
ఏవైనా జరుగుతుందేమో, అమ్మో ఇంత తింటున్నాడు ఏంటరా వీడు అని చెప్పి నలుగురు చూడకుండా కొంచెం చాటుగా తీసుకెళ్ళి ఆ ఎక్కువ తినేటువంటి బిడ్డకి పెడుతుంటుంది. చిన్నపిల్లవాడికి వాడి కళ్ళు నలుగురి కళ్ళు ఎక్కడ పడి, ఎందుకంటే నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది అని చెప్పి తెలుగులో ఒక సామెత. ఆ రకంగానే దేవుడు కూడా మానవ లక్షణాలతోటి మనం ఆపాదించుకుంటున్నాం. దేవుడు మనల్ని పలకరిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ దేవుడికి కూడా దిష్టి తగలకూడదు. నలుగురు ఇక్కడ రకరకాల, అమ్మమ్మ చూసావా మనకు పెట్టలేదు, ఆ జీడిపప్పు ఉన్నటువంటిది ఆయనకి పెడుతున్నారు, ఇట్లా చూస్తారు కదా అందరూ. అందువల్ల ఆ అడ్డు కదర వేయండి. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎవ్వరూ చూడకూడదు. మొదటి కారణమేమో ఇందాక నేను చెప్పినటువంటి అది. ఇప్పుడు రెండవ కారణమేమో మన దృష్టి దోషం దేవుడి యొక్క శిల మీద కూడా పడకూడదని. ఇక్కడ వెంటనే మన వాళ్ళు ఒక ప్రశ్న లేవదీయచ్చు, ఏమండి శక్తి మహిమాన్వితుడు కదా దేవదేవుడు, ఆయనకి దృష్టి ఏమిటని చెప్పి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మానవత్వ ఆరోపణ మనం చేసుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే అది భక్తికి పరాకాష్ఠ కాబట్టి దేవుణ్ణి మనవాడిగా భావిస్తున్నాం, ఆత్మీయుడిగా భావిస్తున్నాం కాబట్టి ఆయనకు కూడా దృష్టి దోషం తగులుతుంది. ఎందుకంటే దేవాలయ పూజలు చేసేటప్పుడు ఆగమశాస్త్రమే చెప్పింది, ఆయన కాళ్ళు కడుగుతున్నామంటే స్వామి యొక్క పాదం మెత్తగా ఉన్నది అనే భావనతోటి కాళ్ళు కడగాలట. అదేంటండి నాకు ఇక్కడ రాయి కదా గట్టిగా తగులుతుందంటే నువ్వు పూజే చేయొద్దు, నువ్వు పూజారి కింద పనికిరావు. ఎందుకంటే పూజారి శబ్దానికి చమత్కారం ఉందమ్మా. పూజ అరి, పూజారి అని. పూజకి అరి అంటే శత్రువు, పూజకి శత్రువు కాకూడదు. నువ్వు ఎప్పుడూ కూడా పూజ చేసేట్లో నువ్వు భక్తి పారవస్యంతో నా స్వామి పాదాలు మెత్తగా ఉన్నాయి అని చెప్పి, ఒక లేత పాదాలు కలిగినటువంటి పసిపాప పాదాలని ఒక తల్లి ఎంత నెమ్మదిగా రుద్దుతుందో, మనం కూడా ఆ స్వామివారి పాదాలు నిజమైన పాదాలు లేతగా ఉన్నాయి అని చెప్పి అంత మెత్తగా అద్దాలట. అటువంటి అనుభూతి పొందమని చెప్పి ఆగమశాస్త్రం చెప్తోంది కాబట్టి అడ్డు తెర వేస్తారు. గురుగారు, హాలాస్య క్షేత్రం అని ఏ క్షేత్రానికి పేరు ఉంది? ఆ క్షేత్ర వైశిష్ట్యం ఏమిటి? హాలాస్య క్షేత్రము అనేటువంటిది తమిళనాడులో ప్రసిద్ధి చెందినటువంటి అమ్మ, మనందరి హృదయాల్లో కొలువై ఉన్నటువంటి మీనాక్షీదేవి మధురై క్షేత్రానికే మన పురాణాల్లో హాలాస్య క్షేత్రం అని పేరు. అందుకే మీకు మధురై అనేటువంటి పేరు పురాణాల్లో మనకు కనిపించదమ్మా. తరచుగా హాలాస్య క్షేత్రం అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. దీనికి నీలకంఠ దీక్షితుల వారని చెప్పి అప్పయ్య దీక్షితుల వారి యొక్క సన్నిహితులు ఆయన అద్భుతమైనటువంటి ఒక కావ్యం రాశారు, శ్రీ శివలీలార్ణవము అని. మనకి మామూలుగా విష్ణుమూర్తి చూపించేటువంటి లీలలు, దశమస్కందంలో కృష్ణుడి యొక్క లీలలు మనకు తెలుసు. కానీ పరమశివుడు 22 సర్గల్లో ఆయన జీవితంలో ఏమేమి లీలలు చేశాడో దాన్ని నిరూపించినటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్విత గ్రంథం శివలీలార్ణవము. శివలీలలకి ఒక సముద్రం లాంటిది. ఆ శివలీలార్ణవంలో ఈ హాలాస్య క్షేత్రము అనేటువంటి పేరు మధురైకి ఎందుకు వచ్చిందో నీలకంఠ దీక్షితుల వారు చెప్పారు. ఎందుకనంటే హాలాహలము అంటే పాముకి కూడా హాలాహలము అని ఒక పేరు ఉంది. అందువల్ల పాము ఏం చేస్తుందట అంటే, ఈ క్షేత్రానికి చుట్టూతా ఆదిశేషుడు ఉంటాడమ్మ. మొత్తం ఈ గుండ్రంగా ఉంటున్నటువంటిది, అంటే ఈ చుట్టుకొలత ఏదో మనం అంటుంటాం చూడండి, ఈ క్షేత్రానికి మొత్తం చుట్టూతా కూడా ఆదిశేషుడు ఉంటాడట. ఆ ఆదిశేషుడు ఏం చెప్తూ ఉంటాడట అంటే, తన తోక దగ్గరికి తన యొక్క తలను తీసుకొస్తాడట. అంటే చుట్టూతా ఇలా తిప్పుతూ ఈ మధురైకి ఇలా తిప్పుతూ, ఇదిగో ఇంత చుట్టుకొలత ఉంది ఈ క్షేత్రానికి. అందువల్ల ఆ హాలాహలము కలిగినటువంటి విషము కలిగినటువంటి పాము తన యొక్క తలని తోక కింద పెట్టింది చుట్టూతా. అందువల్ల దీనికి హాలాస్య క్షేత్రము అని దీనికి పురాణాల్లో పేర్కొన్నారు. అటువంటి హాలాస్య క్షేత్రంలో ఉన్నటువంటి ఆ మీనాక్షీదేవి మనందరినీ కూడా రక్షించుగాక. గురుగారు, మనం చేసిందే మనకి తిరిగి లభిస్తుందని అంటారు, అది మంచికైనా చెడుకైనా వర్తిస్తుందా? తప్పనిసరిగా వర్తిస్తుందమ్మా. ఎందుకనంటే వల్లభాచార్యుల వారని చెప్పి శుద్ధాద్వైతం అంటారు. మనం మామూలు లోకంలో మనకి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇలాంటి పేర్లు మనం తరచుగా వింటుంటాం. కానీ వల్లభాచార్యుల వారు శుద్ధాద్వైతం అనే ఒకదాన్ని నెలకొల్పారు. అంటే శుద్ధాద్వైతము అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే,
దైతంలో కూడా చాలా శుద్ధత్వాన్ని, అంటే పరమ దేవుణ్ణి ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయనకి జీవుడికి మధ్య తేడా లేదు, జీవుడు శుద్ధుడు కావాలి అని ఆయనది యొక్క ఉద్దేశ్యం. సరే, అటువంటి వల్లభాచార్యుల వారు ఒకసారి శిష్యులతోటి వెళుతూ ఉంటుంటే ఒక కొండ చిలువ చుట్టూత వేలాది కొద్ది చీమలు చుట్టుముట్టేసి దాన్ని చంపాలని చూస్తున్నాయి. సరే, ఎంత ఆశ్చర్యమో చూడండి. కొండ చిలువ ఏమిటి, అన్ని వేలాదిగా లక్షలాదిగా చీమలు దాని మీద పడి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. శిష్యుడు వల్లభాచార్యుల వారిని అడిగారు, స్వామి అదేమిటి, లోకంలో కొంత పెద్ద కొండ చిలువ ఇన్ని చీమలు దాన్ని చంపాలని ఒక్కసారి చుట్టుముట్టేశాయి అంటే. ఒక్కసారి ఆయన ధ్యానంలోకి వెళ్ళారు. ధ్యానంలోకి వెళ్ళి, నాయనా ఇది ఈ కొండ చిలువ పూర్వజన్మలో ఒక సాధువు, ఈ చీమలు ఉన్నాయి చూడు ఆయన యొక్క శిష్యులు. ఈ సాధువు సన్యాసిగా ఉంటూ కూడా తన కోరికలు తీర్చుకోవటం కోసం ఈ శిష్యుల్ని మోసం చేశాడు. ఆ మోసం చేసినందుకు ఫలితం ప్రతి వాళ్ళు కూడా ఎవరు చేసిన తప్పు వారు అనుభవించాలి, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి కదా. వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా రకరకాలలో ఆర్జన్ని చేశాడు, వాళ్ళకి ఎటువంటి హితోపదేశము చేయలేదు. అందువల్ల వాళ్ళు మనస్సులో అది పెట్టుకున్నారు. తర్వాత జన్మలో ఇదిగో ఈ రకంగా చీమల కింద మారారు. చేసిన ఆ పాపాన్ని, ఆ కర్మని అనుభవించటం కోసం ఆ సాధువేమో కొండ చిలువ కింద మారాడు. ఈ కొండ చిలువని ఈ జన్మలో ఇదిగో ఈ చీమలన్నీ కలిసి చుట్టుముట్టాయి, చంపుతున్నాయి. అందువల్ల ఈ ఎవడు చాలా చేసేటువంటి పని చాలా 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 పుణ్య పాప విచక్షణ దృష్టితోటి చెయ్యాలి అని వల్లభాచార్యులు వారు చెప్తూ, సరే మనకి కనిపించింది దీనికి విముక్తి కలిగిద్దామని చెప్పి మంత్రజలాన్ని తీసుకొని వాటి మీద ప్రోక్షణ చేశాడు, వాటికి విముక్తి కలిగింది అని చెప్పి వల్లభాచార్యుల యొక్క జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది. మొత్తానికి మనం ఇందులో గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఎప్పటికైనా సరే. గురువుగారు, అలాగే అతి సర్వత్రా వజేత్ అని అంటారు, ఇది కుటుంబ బంధాలకి కూడా అన్వయించుకోవాలంటారు. తప్పనిసరిగా అన్వయించుకోవాలమ్మా. కన్ఫ్యూషియస్ అని మహానుభావుడు, గొప్ప తత్వవేత్త, ఆయన దగ్గరికి ఒకరోజు లీబ్లీ అనేటువంటి వాడు, ఇది చరిత్రలో గ్రంథస్థమైనటువంటి విషయం చెప్తున్నాను మీకు, వచ్చాడు. స్వామి, నేను కుటుంబానికి ఎంతో విలువ ఇచ్చాను, బంధాలకి ఎంతో విలువ ఇచ్చాను, ముసలితనం వచ్చింది, ఇప్పుడు నా ఇంట్లో ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకోవటం లేదు, నా మాటకి విలువ ఇవ్వటం లేదు, ఏం చేయాలి నేను? వాళ్ళ కోసం ఎంతో తాపత్రయపడ్డాను, వాళ్ళ కోసం ఇల్లు కట్టించాను, వాళ్ళ చదువులకి ఇంత తాపత్రయపడ్డాను, ఈరోజు నా మాటను ఎవరు లెక్క చేయటం లేదు, ఏం చెయ్యాలి అంటే కన్ఫ్యూషియస్ మాట కంటే కూడా చేత చూపించాడమ్మ. ఒక కూజా తెప్పించి ఆ కూజా నిండా నీళ్లు పోయించాడు. పోయించిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొని ఆ కూజాలో ఉన్నటువంటి నీళ్ళ మీద ఇలా పోసాడు. పోస్తుంటే ఏమైంది, ఇక నిండా ఉంది కదా నీళ్లు, అందుకని పక్కకు కారిపోతున్నాయి. చూసావా అన్నాడు. చూశానండి అన్నాడు. ఇప్పుడు మీ కుటుంబంలో ఈ వాళ్ళకి సంబంధించినటువంటి భార్యలు లేదా కుమారులు, మనవళ్ళు, వీటితోటి ఈ కూజా నిండిపోయి ఉంది. ఇప్పుడు నువ్వు ఆత్మీయత చూపించాలంటే అందులో ఖాళీ లేదు, అందువల్ల పక్కకు వచ్చేసేస్తుంది. ఈ జీవిత సత్యాన్ని నువ్వు గ్రహించాలి. మమకారం పూర్తిగా నిండిపోయింది, వాళ్ళ మమకారాల్లో వాళ్ళ అనుబంధాల్లో ఉన్నారు. కాబట్టి నీ మమకారం ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, జీవిత సత్యాన్ని నువ్వు గ్రహించు. అట్లాగే ఇంకొక మాట చెప్పాడు. 2 చెట్లు ఉన్నాయి, అక్కడి నుంచి అక్కడ చూపించాడు. చెట్లు దూరంగా ఉంటే బాగా పెరుగుతాయా, దగ్గరగా ఉంటే బాగా పెరుగుతాయా అంటే ఆ లీవ్లీ అనేటువంటి వాడు అన్నాడు, స్వామి మీరు చెప్పేది నిజమే, చెట్టు ఎప్పుడూ కూడా బాగా దగ్గరగా ఉన్నాయి అనుకోండి, ఒక చెట్టుకి ఇంకో చెట్టు పెరగనీయకుండా చేస్తుంది, 2 బలహీనంగా పెరుగుతాయి. 2 చెట్ల మధ్య తేడా ఉందనుకోండి, కొంచెం దూరం ఉందనుకోండి, 2 చెట్లు చక్కగా పెరుగుతాయి. కానీ 2 చెట్లు బాగా దగ్గరగా మనం చేస్తే ఏ చెట్టు కూడా సరిగ్గా పెరగదు, అల్లుకుపోయి ఉంటాయి. చూసావు కదా అంత బలహీనంగా ఉన్నాయో. దగ్గరతనం ఒక్కోసారి అటువంటి పొరపాటు తెప్పిస్తుంది, బలహీనమవుతుంది బంధం.
కాబట్టి ఎంత దగ్గరగా మనం చేరాలని చూస్తుంటే ముసలితనంలో అంతగా బంధాలు బలహీనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రహించు అని కన్ఫ్యూషియస్ చెప్పిన తర్వాత, నువ్వు ఏ ఉద్దేశంతో నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఇంతగా పెంచి పెద్ద చేసావు? వాళ్ళ నుంచి ఏమైనా ఆశిస్తున్నావా అంటే, నేను ఏమీ ఆశించటం లేదండి. ఒక మొక్కని మనం నాటాము, ఆ మొక్క నుంచి పళ్ళు రావాలని నువ్వు కోరుకుంటావా? లేదండి, నలుగురికి ఉపయోగపడుతుందని. మంచి మాట చెప్పావు నువ్వు. సమాజంలో బిడ్డల్ని పెంచడం కూడా ఇంతే. సమాజం కొరకు బిడ్డల్ని పెంచాలి, కానీ మన కొరకు బిడ్డల్ని పెంచకూడదు. అందువల్ల నువ్వు ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలిసిపోయింది కదా అని అంటే నమస్కారం పెట్టాడు. అదే రోజు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఆ ముసలివాడు బయటకు వచ్చేసేసి వేరే ఉంటూ చక్కగా జీవిత విధానాన్ని, మొక్కల్ని పెంచుతూ హితోపదేశాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. కొన్నాళ్ళకి కుమారుల దగ్గర నుంచి మళ్ళీ జాబ్ వచ్చింది. నాన్న, నిన్ను చూడకుండా మేము ఉండలేకపోతున్నాం, ఒకసారి మా దగ్గరికి వచ్చి మాతో గడుపు అని. వెళ్ళిన తర్వాత ఇదివరకు ఏదైతే కోల్పోయాడు అనుకున్నాడో ఆ ప్రేమని వాళ్ళు చూపించటం మొదలుపెట్టాడు. కానీ నీ ఎక్కువ కాలం ఉండకుండా మళ్ళీ తను ఏదైతే కార్యక్షేత్రం ఉందో ఆ కార్యక్షేత్రంలోకే ఈ లీవ్లీ వచ్చాడు. అంటే ఇక్కడ వృద్ధాప్యంలో కన్ఫ్యూషియస్ చెప్పినటువంటి మాట ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి, కానీ తల్లిదండ్రులు కూడా మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి ఆ పెట్టుబడిని తిరిగి గ్రహించాలనేటువంటి దృక్పథంతో ఉండకూడదు. శక్తి ఉన్నంత వరకు దూరంగా ఉండటం తల్లిదండ్రులకు కూడా మంచిది. ఇదివరకు ఉన్నటువంటి అనుబంధాలు ముసలితనంలో లభించవు. ఈ జీవిత సత్యాన్ని అతిగా ఎక్కడా మనం ఆశించకూడదు అనేటువంటి జీవిత సత్యాన్ని కన్ఫ్యూషియస్ చాలా గొప్పగా చెప్పాడు. ఇది మన ధర్మంలో కూడా మనం సమన్వయించుకోవాలి. దేవుడికి నివేదన చేసే సందర్భంలో ఆ నివేదనను పుష్పంతో చూపించాలా, లేకపోతే ఉద్ధరణితో చూపించాలా? పత్రం పుష్పం ఫలం తోయం, అందరికీ చాలా సుప్రసిద్ధమైనటువంటి భగవద్గీత శ్లోకం. ఏది పెట్టినా నాకు చాలా సంతోషం రా నాయన. పత్రమా, ఆక, పువ్వ, జలం ఏదైనా ఇష్టం, కానీ మనస్సు పెట్టి నాకు నైవేద్యం పెట్టు, మనసు పెట్టి నమస్కారం చెయ్యి, భగవంతుడు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో స్మార్త సంప్రదాయం అని ఒక సంప్రదాయం ఉంది. దేవుడి దగ్గర పూజ చేసేటువంటి సందర్భంలో కలశంలో ఇనప లేకపోతే రాగి, స్టీలు వీటికి సంబంధించినటువంటి ఉద్ధరిణి ఏదైతే అంటుంటామో దీంతో నీళ్లు తీసి దేవుడి దగ్గర చల్లాలా, పువ్వు పెట్టి లేదా తమలపాకు ఇలాంటివి పెట్టి చల్లాలా అని అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఆగమ శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పారు. ఇంట్లో అయితే తప్పనిసరిగా పువ్వు పెట్టి లేకపోతే తమలపాకు ఇలాంటి వాటితోటే దేవుడికి సంబంధించినటువంటి జలం, అభిషేకం సమర్పయామి వాటితోటే చెయ్యాలి, ఉద్ధరణితోటి చేయకూడదు. దేవాలయాల్లో అయితే స్వామివారికి చేసేటప్పుడు ఉద్ధరణితోటి చేస్తారు, ఉద్ధరణితోటే చెయ్యాలి. ఎందుకంటే ఉద్ధరిణి అనే పదం కూడా గొప్ప పదం అమ్మ. ఏదైతే ఉద్ధరిస్తుందో దానిని ఉద్ధరిణి అంటారు. కాబట్టి అటువంటి గొప్ప పదం. కానీ అదే ఉద్ధరిణిని ఇంట్లో వాడకూడదు, దేవాలయంలోనే వాడాలి పూజా సందర్భంలో. దేవాలయాల్లో ఎందుకంటే అవి తప్పించి ఇంకొకటి వాళ్ళు వాడరు అక్కడ. ఆ ఉద్ధరిణి దేవ కార్యక్రమం నిమిత్తమే అక్కడ వాడతారు. మన ఇళ్లల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, కొంతమంది ప్రత్యేకంగా పెడితే పెట్టవచ్చు, కానీ ఒక్కొక్కసారి దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట కూడా వాడేటువంటి ప్రమాదం ఉంటుంది ఆ ఉద్ధరణి. అందువల్ల అసలు అటువంటి ఉద్ధరణనే వాడొద్దు ఇళ్లల్లో అని శాసించారు. పువ్వుతోటి కానివ్వండి, ఆకుతోటి కానివ్వండి స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాన్ని చెయ్యండి అని నిర్దేశించారు పెద్దవాళ్ళు. దానిని అనుసరిస్తూ, ఎందుకంటే పువ్వుతోటి పెడుతుంటే ఏంటంటే, నేను చెప్పాను కదమ్మా, పువ్వు అనేటువంటిది సుకుమారత్వానికి ప్రతీక. స్వామి కూడా ఆ పువ్వుని చూడటంతో స్వామివారి యొక్క పాదాలు కూడా పువ్వు లాంటివి, మృదుత్వం కలిగినటువంటివి. మనస్సు కూడా మృదుత్వం కలిగినటువంటిది. ఎందుకంటే మెత్తగా ఉంటేనే కరుణ అనేటువంటిది పొంగి పొరలుతూ ఉంటుంది. ఆ భావన గృహస్థుల్లో పొంగి పొరలాలి. అందువల్ల ఆ పువ్వుతోటి మాత్రమే అభిషేకం చేయమన్నారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.